ఎవరైనా కానీ వాసుదేవన్ గారు మీ ఇంటికి వచ్చి నేను శబరిమల ద్వారపాలక అక్కడ అది తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెట్టి ఇంట్లో పూజా రూమ్లో పెట్టి పూజ చేస్తే మీరు 10,000 మందిని పిలిపించుకుంటారు. రా అందరు రండి పూజ ఉంది మా ఇంట్లో అని చెప్పేసి లక్షల ఖర్చు పెడతారు. మళ్ళీ తర్వాత తీసుకొచ్చిన వానికి మీరు ఒక 20-30 లక్షలు ఇచ్చేస్తారు. వాడేమంటాడు, దీన్నంతా మేము మళ్ళీ పాలిషింగ్ చేయబోతున్నాం, దానికి ఒక బడ్జెట్ ఉంది, డబ్బులు లేవు అంటే మీరు ఇచ్చేస్తారు. వాడు పాకెట్లో వేసుకుంటాడు. గుడికి ఇచ్చిన డబ్బులు పాకెట్లో వెళ్ళిపోయాయి. ఇది ప్రాబ్లం. ఇది చాలా టైప్లో ఉంటుంది వాసుదేవన్ గారు. నేను చెప్పాను చూడండి, క్యాష్ ఉంటుంది, కైండ్ ఉంటుంది. కొంతమంది అసెట్స్ రాసి ఇచ్చేస్తారు. నా దగ్గర ఊర్లో ఒక ఇల్లు ఉంది, అది ఇల్లు టీటీడీకి రాసిస్తానని రాసిచ్చేస్తాడు. కథ అది వాళ్ళ తర్వాత ఆక్షన్ చేసుకుంటారు, అమ్మేసుకుంటారు. అది ఇంకో చాలా ఇచ్చారు అలా. తిరుమలకి కాంచన, హీరోయిన్ కాంచన ఇచ్చేశారు. చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద నార్మల్ థింగ్. అంటే మనకు ఒక దేవుడు నన్ను చూసుకున్నాడు బాగానే అని చెప్పేసి యూ విల్ బీ అట్ ఎ సర్టన్ స్టేజ్ ఇన్ లైఫ్ మీరు ఇచ్చేస్తారు. కానీ నేను అనుకుంటాను బహుశా రామ్ జన్మభూమిలో జరిగింది, రామక్షేత్రంలో జరిగింది, ప్రాసెస్ సెటప్ చేయలేదు. గుడి ఇనాగరేషను దాంట్లో దీంట్లో పెట్టి ఎవరెవరో తీసుకున్నారు. ఆ చుట్టాలు వాడు, వీడి చుట్టాలు వాడు, వాడి చుట్టాలు వీడని చెప్పి అందరిని తీసుకున్నారు. ప్రాసెస్ లేదు. అంటే మీరు అపాయింట్మెంట్ లెటర్ లేదు, అంటే అపాయింట్మెంట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ లేదు, ఇంటర్వ్యూలు లేదు, ఏం లేకుండా తీసుకొని ఉంటారు. క్వాలిఫికేషన్ ఏంటి? ఒకటి తీసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్, వాడి క్వాలిఫికేషన్ ఏంటి? వాడు దీనికన్నా ముందెక్కడైనా పనిచేశాడా? వాడి మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా? ఇదంతా చెక్ చేయాలి కదా. చెక్ చేయకుండా తీసుకొని ఉంటారు. రెండోది నేను చెప్పినట్టు హ్యూమన్ ఒక ఇంజూనిటీ ఏంటంటే నాకు డబ్బులు కావాలి, లక్షలు కోట్లు వస్తున్నాయి, ఈ శ్రీరాముడు ఏం చూస్తాడా, కొంచెం తీసుకుంటే ఏమైనా అంటాడా అని. శబరిమలలో అదే జరిగింది కదా. అయ్యప్ప విగ్రహం పక్కన ద్వారపాలకని కొట్టేశారు. అయ్యప్ప లోపల కూర్చొని చూస్తున్నారు. అప్పుడు కొంతమంది అడిగారు, ఎస్పెషలీ మన నాన్ బిలీవర్స్ ఉంటారు చూడండి కొంతమంది, వాళ్ళు అడిగారు, దేవుడే కాపాడలేకపోయాడు, దేవుడు డబ్బులు కొట్టేసినప్పుడు దేవుడు చూసుకుంటూ కూర్చోండి, మిమ్మల్ని ఏం చేయలేదో దేవుడు అన్నాడు. దట్స్ అ పాయింట్ టు బి టేకన్. కానీ దేవుడు వచ్చి నేను పనిష్మెంట్ ఇస్తాను చెప్పాడు. ఎప్పుడు చేస్తాడులే, కర్మ తిరిగి వస్తుంది ఎట్లా అన్నది. అది జరిగింది కూడా ఇక్కడ కూడా అదే కేసెస్. ఇది కేరళలో కూడా జరిగింది. కేరళలో 1953లో అనుకుంటాను శబరిమల గుడి మీద ఒక దాడి జరిగింది. అక్కడ కొన్ని ఎస్టేట్ ఓనర్స్ ఉన్నారు, ఇంకొక రిలీజన్ వాళ్ళు వచ్చి శబరిమల, అప్పుడు ఆ టైంలో సీసీటీవీలు లేవు, ఏం లేవు, అడవి, అది అడవి లోపల కదా టెంపుల్. సో నెలకు ఒకసారి తీస్తారు మలయాళం మంత్లో. ఆ టైంలో ఒకటే రోజు తీస్తుండే, ఇప్పుడు 4-5 రోజులు తీస్తారు. ఫస్ట్ మలయాళం మంత్ 12 మంత్స్కి 12 డేట్స్కి తీస్తారు. ఇప్పుడు 5 రోజులకి రోజు తీయరు టెంపుల్. ఇట్స్ ఓన్లీ ద ఫస్ట్ మలయాళం మంత్ ఏ డేట్స్ ఉంటుందో, ఫస్ట్ మంత్ మలయాళం, సెకండ్ మంత్ మలయాళం డేట్, దాని ప్రకారం ఒక చింగ్యం ఒకటి, అయ్యప్ప బర్త్డే ఉంది పైకుండి నక్షత్రం, ఆ రోజు తీస్తారు. 3-4 రోజులు ఉంటుంది అది. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఆలోచించండి, అప్పుడు అది జరిగిందంటే ఆ టైంలో ఎవరో ఎస్టేట్ ఓనర్లు వచ్చి ఈ మొత్తం టెంపుల్ని ధ్వంసం చేశారు, తగలబెట్టారు, అయ్యప్ప విగ్రహం పలగొట్టారు. ఓకే, తర్వాత ఇది వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మలయాళం మంత్కి అప్పుడు సెక్యూరిటీ లేదు, ఏం లేదు, ఎక్కువ చూస్తే ఇదంతా ఇరగొట్టి టెంపుల్ మొత్తం విగ్రహం పగలబెట్టి, విగ్రహం కూడా పగలబెట్టి, ఇప్పుడు కూడా దాని ముక్కలు అక్కడ ఉంది పక్కన విగ్రహం. ఇప్పుడు మరి చేయించింది కొత్త విగ్రహం అది 57 తర్వాత చేశారు. అది ఇప్పుడు మీరు అడగవచ్చు, విగ్రహం అప్పుడు ఉన్నప్పుడు ఈ పలగొట్టిన వాళ్ళ సంగతి ఏమైందని. మన దాంట్లో చెప్తాడు, కుక్క చావు చచ్చారని. అదే జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కడి తర్వాత ఒకరు చనిపోయారంట. సో దిస్ ఈజ్ రికార్డెడ్ హిస్టరీ. 50, 60, 57, 58 మొత్తం అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ అందరూ. సో దట్ కర్మ ఎప్పుడు పోదు. మీకు వెంకటేశ్వర గుడికి వెళ్ళి మీరు దేవుడి దగ్గర నుంచి కుబేరుకి ఇవ్వాల్సిన డబ్బులే కదా, నేను కూడా కొంచెం తీసుకుంటే ఏమవుతుంది అనుకుంటే అంతే సంగతి. దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని. ఈజ్ నాట్ బ్లైండ్ ఆర్ డెఫ్ ఆర్ సంథింగ్. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు రాముడు తీసుకున్నవాడు వాడు ఎట్లా ఉంటాడు సొసైటీలో, ఇప్పుడు వాడు ఏం పేరు ఉంటుంది, రేపు డబ్బులంతా గుంజుకుంటారు ఆల్రెడీ ఎస్ఐటీ వాళ్ళు. ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు, ఎవరు ఇంకా 8 మంది అయినా లేకుంటే 16 మంది ఉన్నారా, ఇప్పటివరకు 8 మంది ఉన్నారు అంతే, 24 మంది ఉన్నారా, చంపత్రా ఇన్వాల్వ్ ఉన్నారా, దాన్ని ఉంటుంది. చంపత్రా ఇస్ ద మెయిన్ ట్రస్ట్. ఓకే, సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ లెసన్ మన దగ్గర. మనం ఎప్పుడు కొట్లాడతాం టెంపుల్ వాళ్ళ గురించి గవర్నమెంట్ దగ్గర, ఎండోమెంట్స్కి ఎందుకు టెంపుల్ ఇవ్వాలి, భక్తులు టెంపుల్ నడిపించాలని. మీరు వినుంటారు, చాలా మటుకు కేసులు నడుస్తుంటాయి సౌత్ ఇండియాలో ఎక్కువ. ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి వేసేటారు తిరుమల కేసు ఒకటి, భక్తులకి ఇవ్వాలి, టీటీడీ ఎందుకు నడిపించాలి అని చెప్పేసి. ఐడియా ఇస్ గుడ్, కానీ మన దాంట్లో ఎంతమంది ట్రస్టీస్ ఆనెస్ట్గా ఉంటారు. వాసుదేవన్ గారు కాంట్రాక్ట్ ఉంది, 10 కోట్ల కాంట్రాక్ట్, సివిల్ కాంట్రాక్ట్ ఉంది, ఇదో బిల్డింగ్ కట్టాలి, అన్నదానం బిల్డింగ్, మావాడికి ఇచ్చేద్దాం, మావాడు చూసుకుంటాడు, ఇది ఉంటుంది వాళ్ళ నడిమిట్లో. ఇంకేదైనా నీళ్ళ వాటర్ ఏం చెప్తారు, ఒక డొనేషన్ ఫర్
ఇల్లు గెస్ట్ హౌస్ కట్టడానికి అక్కడ కూడా డబ్బులు కొట్టేస్తారు. సో దానికోసం ఇట్లాంటి అవకతవకలు జరిగిందని చెప్పి గవర్నమెంట్ ఎండోమెంట్స్ని తీసుకొచ్చారు. ఎండోమెంట్స్ తక్కువ కాదు, వాళ్ళు దానికన్నా సూపర్ ఛాంపియన్స్ వాళ్ళు కొట్టడంలో. చాలామంది ఎండోమెంట్ ఆఫీసర్ మీరు చూసుంటారు సస్పెండ్ అయినారు ఇప్పుడు దాకా. సో మన దగ్గర ఏంటంటే దేవుడు ఏం చేయడు అనే ఒక విశ్వాసం ఉంది. డబ్బులు కొట్టేస్తే కూడా ఎవడు అడగడానికి ఎవడు లేడని చెప్పేసి అదే జరిగింది రామక్షేత్రంలో కూడా. వాళ్ళు అనుకున్నారు, కానీ ఎవరో ఈ నడిమిట్లో ఎవడో కొంటాడు, వాడు వెళ్ళి చెప్పుంటాడు అరే ఇట్లా జరుగుతుంది చూడండి అని చెప్పి. అది బయటకు వచ్చింది, పొలిటికల్ రియాక్షన్. దాని తర్వాత యోగి గవర్నమెంట్ ఇమీడియట్గా ఎస్ఐటీని పెట్టారు. ఎస్ఐటీ ఇన్వెస్టిగేట్ చేశారు. వారం లోపల ఒక రిపోర్ట్ ఏమైనా ఇచ్చారు. నిన్న 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక మంత్లీ రిపోర్ట్ ఒకటి ఉంది, అది కూడా వస్తుంది. టెంపుల్కి వెళ్ళాను కదా సార్, నేను చూసా సెక్యూరిటీ అంత అద్భుతమైన సెక్యూరిటీ. అంటే మీరు వెళ్ళేప్పుడే మొత్తం 8 సెక్యూరిటీ చెక్స్ లైక్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంది. 8 సెక్యూరిటీ చెక్లు, 8 ద్వారాలు. ఇంత దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వెళ్తుంది అంటే ఎంప్లాయీస్ కదా వాళ్ళు. ఎంప్లాయీస్ ఎవరు చెక్ చేస్తారు? ఓకే, అదే ప్రాబ్లం వచ్చింది. తిరుమలలోనో ఇంకేదో గుడిలో జరిగింది ఇది. సీసీటీవీ పోయినప్పుడు డబ్బులు కనిపించకుండా పోయింది. అండ్ స్వామికి తిరుమలలో అయితే గోల్డ్ చైన్స్ అని రకరకాల వజ్రాలు అండ్ బోల్డన్ని ఇంకా డైమండ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటి మీద విజయసాయిరెడ్డి గోల్ చేసిన తర్వాత నిజంగా అని తేలింది. అంటే కొన్ని నిజం, కొన్ని అబద్ధాలు అలా ఉన్నాయి. సో ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు లెట్ ద ఇన్వెస్టిగేషన్. ఇన్ఫాక్ట్ నిన్న ఎవరో కావాలని చెప్పి కాంగ్రెస్ వాడు కోర్టుకి వెళ్ళిండన్న అలహాబాద్ హైకోర్టు. కోర్ట్ సెట్ నథింగ్ డూయింగ్, వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్. ఎస్ఐటీ వాళ్ళు చేస్తున్నారు, చేయనియండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందని. ఫస్ట్ స్టెప్ ఏం కావాలంటే వాసుదేవన్ గారు ఇప్పుడున్న ట్రస్ట్ని డిజాల్వ్ చేయండి. నా సజెషన్. గవర్నమెంట్ చేస్తారా లేదా తెలియదు, లేకుంటే చంపత్రాయ రాజీనామా చేస్తారు, అందరు ట్రస్టీలు రాజీనామా చేస్తారు. దాని తర్వాత ఒక కొత్త ట్రస్ట్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ట్రస్ట్ ఉంటుంది, కొత్త మెంబర్స్ని పెట్టాలి. ట్రస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది, మెంబర్స్ని పెట్టాలి. ఎవరు అంతా సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు, ఓకే, పెద్ద ఫిలాంథ్రఫిస్ట్ వాళ్ళు వీళ్ళని పిలిపించుకొని ఒక సొసైటీ ఫామ్ చేయండి. అదే ట్రస్ట్లో మెంబర్స్ పెట్టండి. ఓకే, దాంట్లో 2-3 గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉండొచ్చు, ఆడిట్ ఫర్మ్స్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండాలి. మళ్ళీ వాళ్ళకి పెత్తనం ఇవ్వకూడదు సార్, ఇస్తే టీటీడీ లాగా తయారవుతుంది కదా. చేయకూడదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టీటీడీ లాగా కాకూడదు. టీటీడీలో చాలా సందర్భాల్లో పోలీసింగ్ జరుగుతుంది. అదే అంటారు. ఇప్పుడు మన గీ కేసు చూసాం, అక్కడ నెయ్యిది కేసు చూసాం మనం, ఏం జరిగింది అనేది ఇంతవరకు దాంట్లో ఏంటనేది బయటికి రాలేదు అసలు. 300 రూపాయలకి ఏ మనిషి నెయ్యి సప్లై చేయలేడు. లెట్ us గెట్ ఇట్ వెరీ క్లియర్. 1 కిలో నెయ్యికి 21 లీటర్ పాలు కావాలి. అప్పుడే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాని కాస్ట్ ఎంత ఉందండి. ఎవడన్నా నాకు 300 రూపాయల కిలోకి మీకు నెయ్యి అమ్ముతాను లడ్డూల కోసం అంటే ఆడు మిక్సింగ్ చేస్తాడు 100%. లేని చేయలేడు. ఇది మన సివిల్ కాంట్రాక్ట్ లాగానే. మన దగ్గర ఉన్న కొత్త బిల్డింగ్లు క్రాక్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఇప్పుడు బొలారంలో అట్లా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు బిల్డింగ్లు అన్నీ కాంట్రాక్ట్ వాళ్ళుగా క్రాక్ అయిపోయింది. ఎందుకు? రోడ్ల సంగతి కూడా అదే. అంత లో కోట్ చేస్తున్నవాడు పని చేయలేడు వాడు. సో వాడు ఏదైనా షార్ట్ కట్ ఫాలో చేస్తాడు. ఓకే, ఇది మనం చూసాం చాలా మటుకు. తెలుగు సినిమాల్లో కూడా ఈ సీన్లు వచ్చినాయి. నేను చెప్పక్కర్లేదు, మన తెలుగు సినిమాల్లో ఈ కాంట్రాక్ట్ వల్ల చాలా సీన్లు వచ్చినాయి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ జానివిదో యారో అని చెప్పి ఒక సినిమా కూడా ఉండే హిందీలో. రాకేష్ బేడి, ఇంకా రవి బాస్వాని, వీళ్ళందరూ, నసరుద్దీన్ షాది. దాంట్లో ఒక ఫ్లైఓవర్ కొలాప్స్ అవుతుంది. సో గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ పెడతారు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బొంబాయిలో. ఒకడు అంటాడు, సార్ అది ఎట్లా బలవదు, మేము సిమెంట్లో ఇసుక కలిపితే వాడు ఇసుకలో సిమెంట్ కలుపుతాడు, మళ్ళీ ఎట్లా పడదు కింద నుంచి పైనుంచి. అది డైలాగ్ అనమాట.